పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. సీసులు పక్క పండి అబగబా ఏం లేదు ఆడ చేతి సీసులు పక్క పండి అబగబా ఏం లేదు ఆడ చేతి పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరిత్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్, ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ ఘటన అత్యంత బాధాకరమైనటువంటి గంట నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని అయితే విషాదానికి నింపింది. ఈరోజు తెల్లవారుజామున మధుసూదన్ మృతదేహాన్ని తెల్లవారుజామున కావలికి తెల్లవారుజామున చెన్నై ఎయిర్పోర్ట్ కి వచ్చారు. కావలి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఏదైతే మధుసూదన్ కూతురు, కొడుకు ఆ మృతదేహం వద్ద కన్నీరు వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు, ఐ లవ్ యూ నాన్న అంటూ వాళ్ళు అంటున్నటువంటి చివరిసారిగా వాళ్ళ నాన్న యొక్క మృతదేహంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు
అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం కంటినీరు పెట్టేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే మధుసూదన్ యొక్క భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అయితే మాత్రం అంత్యక్రియలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో కలెక్టర్ ఓ ఆనంద్ కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పించేటట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే 2 గంటలకి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రభుత్వం తరపున ఆనం రామనారాయణ రెడ్డి వస్తున్నారు ఇక్కడ అంత్యక్రియలకు. అలాగే ఇప్పుడే అందినటువంటి సమాచారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ ఏరియానంతా కూడా సరౌండ్ చేసుకుంటున్నట్టుగా ఇప్పుడు మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల నేపథ్యంలో పూర్తిగా ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ కూడా ఎవరు అభిమానులు కానీ ఇతర ప్రజలు కానీ ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా కూడా ఇప్పుడే ఆ ప్రాంతాలన్నీ కూడా సరౌండ్ చేస్తున్నారు. అయితే 3 గంటలకు మధుసూదన్ కు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకైతే మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న అయితే ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటన పట్ల ఈ రోజు మృతదేహం వచ్చిన దగ్గర నుంచి కూడా మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి అయితే మాత్రం పూర్తిగా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపించడంతో పాటు ఇక మధుసూదన్ ఇంకా మనకి లేడు, తన చెట్టంతో పెరిగినటువంటి కొడుకుని ఇంకా కడసారిగా ఈ చూపులు చూసుకుంటున్నామంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి అంటే తెల్లవారుజాము దాకా కూడా తిరుపాలు పద్మావతి దంపతులకు మధుసూదన్ మృత్యువాపైతే తెలిపేసేందుకు బంధువులు సాహసం చేయలేదు. తెలిసిన దగ్గర నుంచి కూడా ఆ ఇద్దరు దంపతులు అరణ్య రోదనకి అంటుకోలేదని చెప్పాలి. ఈ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి అంత్యక్రియల కార్యక్రమానికి మాత్రం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీపిక. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుండి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుండి ఈ బెదిరింపులు వచ్చినట్టు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. దీపిక, రీసెంట్ గా ఇప్పటికే ఉగ్రవాదుల దాడులతో జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు షాక్ గురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం టీమిండియన్ క్రికెట్ ను కలవరపెడుతోంది. టీమిండియా క్రికెట్ కు ప్రజెంట్ హెడ్ కోచ్ గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. అలాగే బెదిరింపు కాల్స్ తో పాటు కొన్ని లేఖలు కూడా పంపించారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఐసిస్ పేరిట ఈ యొక్క కాల్స్ అనేవి రావటం జరిగింది. సో త్వరలోనే హతమారుస్తాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తున్నాము, బి కేర్ఫుల్ అంటూ కూడా పంపించినటువంటి లేఖల ద్వారా బెదిరింపు లేఖలు అనేవి పంపించారు. సో ఒకసారిగా వచ్చినటువంటి లేఖలకు సంబంధించి కూడా వెంటనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని రజీంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే అతనికి వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఆ లేఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఢిల్లీ రజీంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఆ ఉగ్రవాదుల నుంచే, ఐసిస్ ఉగ్రవాదుల నుంచే ఈ కాల్స్ అనేవి వచ్చాయా, లేకపోతే ఎవరైనా ఆకతాయిల పైన ఇదంతా అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనిగా రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి వివరాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల రూపాయల కమిషన్ల అంశంలో కీలక నిందితుడని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుండి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుండి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిటీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి వివరాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల రూపాయల కమిషన్ల అంశంలో కీలక నిందితుడని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుండి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీ నుండి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అరెస్టులు జరిగినాయి. దీంట్లో ప్రధాన నిందితుడిగా అయినటువంటి రాజకేశ్వరెడ్డికి సంబంధించి కూడా మన అతని విచారణ ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తర్వాత విజయవాడ సిట్ ఆఫీస్ లో విచారణ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు రిమాండ్ విధించడం, జిల్లా జైలుకు తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి సిట్ విచారణలో రాజకేశ్వరెడ్డి తను పూర్తిగా పోలీసులకు సహకరించలేదు అనేది ప్రధానంగా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే ఆ రోజు 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలనే నియమంతోనే కేవలం ఆ రోజు అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు అతని నుంచి ఇంకా సిట్ అధికారులకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ లావాదేవీలు ఎలా జరిగినాయి, దీని వెనకాల హీరోలు ఎవరు అనేది, వాటితో పాటు ఈ ఏ కంపెనీ నుంచి ఎంతెంత కమిషన్ వసూలు చేశారు, ఈ ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ చేశారు అనే కోణంలో కూడా ఆ రోజు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్నింటికి మాత్రమే అతి కష్టంగా అయితే రాజకేశ్వరెడ్డి నుంచి సిట్ అధికారులు సమాధానం రాబట్టడం జరిగింది. అయితే ఇంకా చాలా ఈ విచారణలో సంబంధించి రాజకేశ్వరెడ్డి నుంచి చాలా సమాధానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో 6 రోజుల పాటు రాజకేశ్వరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కూడా వీళ్ళు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ కి 6 రోజుల పాటు అంటే కోర్టు ఈ విచారణకు సంబంధించి మరికాసేపట్లో విచారణ చేసి ఇతన్ని కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా మరికాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ 6 రోజులు పోలీస్ కస్టడీలో అతన్ని ఒకవేళ కోర్టు కనుక అనుమతిస్తే మాత్రం అతని నుంచి కీలక సమాచారం రాబట్టి అవకాశాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది 3 నెలల కిందట గ్రామ పంచాయతీ, కానీ నేడు మున్సిపాలిటీ. తమ గ్రామం పురపాలక సంఘంగా మారిందని సంతోషపడాలా లేక ఎక్కడి గొంగలి అక్కడే ఉన్నది అన్న చందంగా ఉందని బాధపడాలా అనే అయోమయంలో ఉంది అశ్వరావుపేట ప్రజానీకం. పేరుకు పెద్దన్న అన్న రీతిగానే మారింది ఈ మున్సిపాలిటీ పరిస్థితి. పాలకుల నిర్వాకంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా తయారైంది. పేరుకే అశ్వరావుపేట మున్సిపాలిటీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. నాటి నుంచి జాడపత్తా లేని కమిషనర్, 100లో అప్లికేషన్స్ పెండింగ్. గాడి తప్పిన మున్సిపాలిటీ పాలనా వ్యవస్థ చక్కదిద్దండి మహాప్రభో అంటున్న పేట ప్రజానీకం. తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 12 మున్సిపాలిటీలలో అశ్వరావుపేట ఒకటి. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వరావుపేటలో పేరాయిగూడెం, గుర్రాల చెరువు గ్రామాలు విలీనం చేస్తూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది నేటి కాంగ్రెస్ సర్కార్. గత 2008లోనే అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. జనాభా లెక్కల ప్రకారం అది సాధ్యం కాలేదు. 2022లో మళ్లీ మున్సిపాలిటీ వైపుగా కార్యాచరణ ప్రారంభమైంది. దాదాపు 10 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న అశ్వరావుపేట మున్సిపాలిటీ కార్యరూపం దాల్చింది. తెలంగాణ అవతరణ అనంతరం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, మున్సిపాలిటీల ఏర్పాటులో అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదనను నాటి పాలకులు తోసిపుచ్చారు. దాదాపు దశాబ్దం వెనక్కుపోయిన అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రతిపాదన సర్కారు మారిన తర్వాత నూతన మున్సిపాలిటీగా అశ్వరావుపేటకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రేవంత్ సర్కార్ దీనికి ఆమోదం తెలిపింది. అశ్వరావుపేట ప్రజల కలను సాకారం చేసింది. అశ్వరావుపేట, పేరాయిగూడెం, గుర్రాల చెరువు 3 పంచాయతీలతో ఏర్పాటైన అశ్వరావు మున్సిపాలిటీలో 31,706 మంది జనాభాతో 12 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. 1960లో అశ్వరావుపేట గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1997లో పేరాయిగూడెం, 2018లో గుర్రాల చెరువులు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ 3 కలిపి అశ్వరావుపేట మున్సిపాలిటీగా మారడంతో వీటి శకం ముగిసింది. అశ్వరావుపేట మున్సిపాలిటీతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పురపాలక సంఘాల సంఖ్య 5కు చేరింది. అయితే తమ గ్రామ మున్సిపాలిటీగా మారిందని సంతోషపడాలా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని బాధపడాలా అర్థం కాని పరిస్థితి నెలకొందంటున్నారు అశ్వరావుపేట ప్రజానీకం. ఎందుకంటే మున్సిపాలిటీగా ఆవిర్భవించి 3 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి ఇన్ఛార్జ్ కమిషన్ నేతృత్వంలోనే పాలన కొనసాగుతోంది. అయితే ఇన్ఛార్జ్ కమిషనర్ ఇవాల్టికి కూడా జాడపత్తా లేడట. అతిథి పాత్రకి ఆయన పరిమితం కావడంతో నెలల కాలంగా మున్సిపల్ కార్యాలయ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికార వ్యవస్థ లోపం కారణంగా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి. అశ్వరావుపేట మున్సిపాలిటీగా మారుతుంది. చంద్రుని సంతోషపడుతున్నాం, ఆనందపడతాం. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో అక్కడ సక్రమంగా నిర్వహించబడలేదు. ఎందుచేతంటే ఇక్కడ ఇచ్చినట్టు ఆఫీసర్లు అందరూ కూడా బయట ప్రాంతాల్లో పనిచేస్తే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు. గ్రామస్తులు ఏ పని ఉండి అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆ కమిషనర్ కానీ డిపో కానీ ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అయితే ఉంది. వీళ్ళ కోసం చెప్పి మళ్ళీ పాలవంచో, కొత్తగూడెం, సత్తుపల్లి ఎటు వెళ్లాల్సి వస్తుంటే రోజు కూలి వదులుకొని కూడా సాధారణ ప్రజలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఇలాంటిది ఉండకూడదని చెప్పి కోరుతా ఉన్నాం. వారంలో కనీసం 2 రోజులైనా 3 రోజులైనా ఉండే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మరి స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పిన ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్యాలయ పరిధిలో వందల సర్టిఫికేట్లు కమిషనర్ సంతకం కోసం వేచి చూస్తున్నాయి. 3 నెలలుగా ఇన్ఛార్జ్ కమిషనర్ పాలన కొనసాగుతున్నప్పటికీ నేటికి కమిషనర్ కు డిజిటల్ సైన్ ఇష్యూ కాలేదు. కమిషనర్ అశ్వరావుపేటకు రాలేదు. దీంతో వందలాది అప్లికేషన్స్ పెండింగ్ పడ్డాయి. మరోవైపు మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. స్థానిక సిబ్బంది మాత్రమే కార్యాలయంలో కనిపించడం, అధికారులు లేకపోవడంతో ఏ సమస్యని ఎవరికి అడగాలో అర్థం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేట మున్సిపాలిటీ అయిందని ఆనందపడుతున్నాం, కానీ సమస్యలు చూస్తే మాత్రానికి ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారు పాల్వంచకి, కొత్తగూడానికి, అశ్వరావుపేటకి 3టికి ఇన్ఛార్జిగా ఉండటం వల్ల ఆ కమిషనర్ గారు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తున్నారు అన్నది ఇక్కడ తెలియని పరిస్థితి ఉంది. ఎవరికన్నా డెత్ సర్టిఫికేట్లు కానీ బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా అధికారులు అందుబాటులో లేక సామాన్య ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక పూర్తి స్థాయి కమిషనర్ని ఇక్కడ నియమిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చొరవ చూపించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎవరికి అర్జీ చేయాలో తెలియని అయోమయం నెలకొంది. ఇటీవల ప్రభుత్వం భూభారతి చట్టం, అటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు దిక్కేలేరు. దీంతో అర్జీదారులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అధికారులను మున్సిపాలిటీ కార్యాలయానికి కేటాయించాలని, సత్వరమే మున్సిపల్ సేవలు పూర్తి స్థాయిలో కొనసాగించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఎల్ఆర్ఎస్ కూడా వచ్చి పడింది. మరి ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలా, మరి ఒక ప్లాట్ ఉంటే కట్టాల్సింది 2-3 ప్లాట్లు ఉన్న ఎలా కట్టాలా, ఏ ప్లాట్ కాపాడే సపరేట్ కట్టుకోవాలా, వివరాలని కూడా సరైన స్థాయిలో చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది. చెప్పేందుకు అధికారులు లేరు. మరి పాతగా ఉన్నట్టు వర్కర్స్ ని ఎవరిని పంపించేసి ఎల్ఆర్ఎస్ కట్టు డబ్బులు ఇచ్చేయలేదు ఇదని చెప్పంటే ఇది కూడా చాలా తీవ్రమైన పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఎల్ఆర్ఎస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఆ ప్లాట్ల యొక్క యజమానులతో ఆ డబ్బులు వసూలు చేసేదానికి కూడా మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీన్ని చెప్పడానికి కూడా మున్సిపాలిటీలో వాళ్ళు ఎవరు అధికారులు లేరు.
చాలా ఇబ్బందికర పరిస్థితి కనపడుతుంది. మున్సిపాలిటీలోకి వెళ్తే ఏ పని ఎవరు చెప్పాలి, ఎప్పుడు అవుద్దా లేదు కూడా తెలియని పరిస్థితి కనపడతా ఉంది. ఎవరిని ఏది అడిగి కూడా సరైన సమాధానం రావట్లేదు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకోమని కోరుతా ఉన్నాం. దీన్ని అవగాహన చేసుకుని మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఆయనతో పాటుగా మరి ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే కానీ దృష్టి పెట్టి తీసుకొచ్చేటక్క ఏదైతే మున్సిపాలిటీ ఉందో దాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం కూడా భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. LRS కట్టమని చెప్పి మైకులు పెట్టి మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఏదైతే వ్యక్తులకి దాని గురించి పూర్తిగా చెప్పే అధికారి కూడా అందుబాటులో లేకపోవడం, ఏదైతే LRS కట్టాలనుకున్న వ్యక్తి ఇన్ఫర్మేషన్ కోసం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి 2 చోట్ల భూమి ఉన్నప్పుడు ఆయన ఏది కట్టాలన్నది అర్థం కాని పరిస్థితుల్లో చెప్పే అధికారి కూడా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రెగ్యులర్ కమిషన్ నియమిస్తే తప్ప తమ సమస్యలు తీరవంటున్నారు అశ్వరావుపేట ప్రజలు. పారిశుద్ధ్యం మొదలు అధికారిక సేవల వరకు కొనసాగాలంటే పూర్తి స్థాయిలో కార్యాలయానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అశ్వరావుపేట మున్సిపాలిటీని ప్రకటనకే పరిమితం కాకుండా శాఖపరమైన చర్యలను పూర్తి చేయాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కాశ్మీర్లో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు రాజ్నాథ్ సింగ్ ఆహ్వానం పలికారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో అదే ప్రదేశంలోని శ్రీనగర్లో అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరవ్వాలని సీఎం ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కాశ్మీర్లో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ దీపిక, ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అఖిలపక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్కి మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి వెళ్ళనున్నారు. జమ్మూ కాశ్మీర్లో అన్ని పార్టీల నేతలతోటి ఒక నిర్ణయానికి రానున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు, సో వారిని తుదిముట్టించేందుకు జమ్మూ కాశ్మీర్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఈరోజు సాయంత్రం 6 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు అఖిలపక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకి జరగనున్నది. ఈ యొక్క సమావేశానికి సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా హాజరవుతారు. ఇక ఇప్పటికే పాకిస్తాన్ దౌత్యవేత్తలకు భారత్ సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా ఇక్కడ పంజాబ్లో పరిధిలో ఉన్నటువంటి వాఘా సరిహద్దుని భారత్ మూసివేసింది. పాకిస్తాన్ నుంచి ఎవరు కూడా భారత్కు రావద్దని హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపైన సంబంధించి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి మొత్తం పహల్గామ్ను మొత్తం కూడా భారత్ సైన్యం అంతా కూడా చుట్టుముట్టింది. సెర్చ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఉగ్రవాదులను తుదిముట్టిస్తామని ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. సో మోదీ కూడా ఇదే మాట చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా భారత్ చెప్తున్నా. కాబట్టి సో దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్నది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే ఒకవైపు పంజాబ్ పరిధిలో ఉన్నటువంటి వాఘా సరిహద్దుని మూసివేశారు. దాంతోపాటుగా నీటి అంశం ఏదైతుందో నీటి అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయానికి రానున్నది. వారికి సింధు జలాలకు సంబంధించి కూడా ఆపేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సింధు జలాలను కూడా పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదల చేయొద్దు, వాటర్ని విడుదల చేయొద్దు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. సో అది కూడా ఫైనల్ అయిపోతుంది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి
అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఖచ్చితంగా సంబంధించి ఉగ్ర మూలాలు ఎక్కడున్నా సరే వాటిని లేకుండా ఆనవాళ్ళు లేకుండా తుదిమిట్టించాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ నెల 27 వరకు వర్క్ ఫర్ హోమ్ అంటే పిల్లలకు అంటే స్కూల్స్కి సంబంధించి విద్యార్థులు స్కూల్స్కి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకునే అవకాశం ఉండదని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్లో కూడా అందరూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. ఎవరు కూడా ఉద్యోగాలకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. కాబట్టి సో మరికొన్ని రోజులు ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంచెం భయంకరమైన వాతావరణం అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులను ఖచ్చితంగా తుదిముట్టిస్తాం. దీని వెనుక ఎవరున్నారో తెలుసు. పాకిస్తాన్ హస్తమున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే పాక్ దౌత్యవేత్తలకు భారత్ సమన్లు జారీ చేసింది. ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మొత్తం ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడులు 26 మందిని పొట్టనబెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ నుంచి ఈ యొక్క మృతదేహాలను ఆయా రాష్ట్రాలకి పంపించారు. పెద్ద ఎత్తునలో మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్ర చెందిన 4 మృతి చెందారు. కాబట్టి సో వారి యొక్క మృతదేహాలను కూడా ఆల్రెడీ మహారాష్ట్రకు పంపించారు. మహారాష్ట్ర సీఎం కూడా వాళ్ళకి నివాళులర్పించారు. నిన్న విశాఖపట్నం చెందినటువంటి 2 నేతలు ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి పహల్గామ్లో అందరికీ తెలిసిన విషయమే. ఆ మృతదేహాలు కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ యొక్క మృతదేహాలకు నివాళులర్పించారు. 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇలా చూస్తే మాత్రం ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కీలక అఖిలపక్ష సమావేశం మాత్రం అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పహల్గామ్లో భారత్ సైన్యం స్వేచ్ఛ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ యొక్క స్వేచ్ఛ ఆపరేషన్లో ఉగ్రవాదులను తుదిముట్టించేందుకు ఒక నిర్ణయానికి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆనవాళ్ళు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి సో వారి కోసం గాలిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళని తుదిమిట్టిస్తామని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించిందని కూడా మనం చెప్పవచ్చు. సో మొత్తానికైతే మాత్రం మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే పంపించారు. ఇక చూస్తే మాత్రం బాలాసోర్లో ప్రశాంత్ సత్పతి భౌతిజ్ఞానికి శుభం ద్వివేది ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎందుకంటే గుజరాత్ సీఎం ఇప్పటికే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నివాళులు కూడా అర్పించారు. ఇక సంతోష్ జగాల్దేకి శరద్ పవార్ మహారాష్ట్ర చెందినటువంటి ఇతను సంతోష్ జగల్వాదే ఇతను కూడా ఉగ్ర దాడిలో మరణించారు. శరద్ పవార్ కూడా వెళ్ళారు. ఆయనకు నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ధైర్యం చెప్పారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఉగ్రదాడి మాత్రం ఖచ్చితంగా అనేక సార్లు ఈ యొక్క మనకి గతంలో కూడా రిపీట్ అవుతూనే అందరికీ తెలిసి పుల్వామాలో జరిగిన ఘటన పెద్ద ఘటన. సో దానికి మించి ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. కాబట్టి ఎందుకంటే అక్కడ నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ యొక్క పహల్గామ్కి. సో అక్కడ పర్యాటకులకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఒక భయంకరమైన వాతావరణం అక్కడ ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా ఫ్లైట్ టికెట్స్ రద్దు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్కి చాలా మంది పర్యాటకు సంబంధించి ఆస్వాదించేందుకు వెళ్తూ ఉంటారు. వారందరూ కూడా ఈ యొక్క ఉగ్రదాడి నేపథ్యంలో అందరూ కూడా టికెట్స్ అని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరు కూడా వెళ్ళాలంటేనే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అఖిలపక్ష నిర్ణయంలో ఓవరాల్గా అన్ని పార్టీల నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ నిర్ణయం తర్వాత మీడియా సమావేశం కూడా రాజ్నాథ్ సింగ్ నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ యొక్క అఖిలపక్షంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం పాకిస్తాన్ దౌత్యవేత్తలకు మాత్రం భారత్ సమన్లు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అన్నది. నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి వెళ్ళారు. భారత సమన్లు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ వాగా సరిహద్దును కూడా మూసేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వాగా సరిహద్దులో ట్రాన్స్పోర్ట్ అటు పాకిస్తాన్ నుంచి మన భారత్ నుంచి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి. కాబట్టి సింధు జలాలను ఇప్పటికే ఆఫ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలని పాకిస్తాన్కి వాటర్ని విడుదల చేద్దని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. కాబట్టి సో ఏదేమైనా సరే పాకిస్తాన్ వెనకాల ఉగ్రదాడులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉన్నదని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం ఉన్నది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.